హలో గైస్, మరి చూసుకుంటే మనకి డే 9 కలెక్షన్స్ శుక్రవారం జూన్ 12 అది ఎంత కలెక్షన్స్ వచ్చింది అని చూసుకుంటే, సో ఇక్కడ విషయం ఏంటి అంటే గైస్, ఇది ఆల్మోస్ట్ వీకెండ్ దగ్గరకు వస్తున్న రోజులు అనమాట. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ప్రొడ్యూసర్స్ ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో ఇంకా వాళ్ళకి ఎక్కడో ఆ హోప్ అయితే ఉందన్నమాట, ఇంకా జనాలు లైన్ కడతారేమో అని చెప్పి. బట్ నా ఒపీనియన్ గైస్, నార్మల్ చేసేస్తే ఇంకా చాలామంది వస్తారు. సో అవన్నీ పక్కన పెడితే మీకు శుక్రవారం వచ్చిన కలెక్షన్స్ చూడండి. ఇక్కడ మన డే 9 కలెక్షన్స్ అయితే ఎంత వచ్చాయి మీకు ఇక్కడ పోస్టర్ పెడుతున్నాను. యాక్చువల్లీ విచ్ ఈస్ డీసెంట్ నెంబర్, అంటే రోజు రోజుకి ఆ గ్రాడ్యువల్ డ్రాప్ అయితే మనం చూస్తున్నాం. దీనికి రీజన్ కూడా చెప్పాను ఆల్రెడీ. సో కొంతమంది ఏంటంటే మూవీ రూల్స్కి అలవాటు పడిపోయినారు, హెచ్డి ప్రింట్లో ఏదో ఒకలా లీక్ అయిపోతున్నాయి అక్కడ చూసేద్దాం అనే అలాంటి మైండ్ సెట్తో ఉన్నారనమాట చాలామంది. సో అలాంటి మరి పరిస్థితుల్లో కొంచెం కష్టమే. వాళ్ళని థియేటర్కి రప్పించాలంటే ఆ టికెట్ తగ్గించడం అనేది ఒకే ఒక ఆప్షన్. కాకపోతే గైస్, శుక్రవారం కూడా మంచిగా కలెక్షన్స్ పడ్డాయి, చాలా ఇంప్రెసివ్ అని చెప్తాను నేను. అది కంప్లీట్ డ్రాప్ అయితే లేదు. సో ఏదైతే గ్రాఫ్ ఉందో లైట్గా ఒక స్టెప్ కిందకు వచ్చింది అంతే తప్ప కంప్లీట్ డ్రాప్ అయితే లేదనమాట. సో అక్కడక్కడ ఆఫ్లైన్ సేల్స్ కానీ, జస్ట్ టికెట్లో కానీ, డిస్ట్రిక్ట్ యాప్లో ప్రతి దగ్గర కూడా ఒక ఆశించిన స్థాయిలో మంచిగా ఆ నెంబర్స్ అయితే పడడం జరిగిందనమాట. సో అంతే గైస్, ఇక్కడ ఏంటంటే మొన్న మన బుచ్చిబాబు, జగపతి బాబు వీళ్ళందరూ ఇంటర్వ్యూ మాట్లాడుకున్నారు. సో చాలామంది నెగిటివ్ చేద్దామని ట్రై చేశారు కానీ అవ్వలేదు. ఈ సినిమా తాలూకు స్పెషాలిటీ ఏంటంటే నెగిటివిటీని దాటుకొని హిట్ అయింది అని చెప్పి. సో చాలా బాగా చెప్పారు. అంతే, చాలా వరకు ట్రై చేశారు, బట్ అదేం జరగలేదు. శుక్రవారం కూడా ఫ్యామిలీస్ లైన్ కట్టారు, వెళ్ళారు, చూశారు, ఎంజాయ్ చేశారు. సో మొన్న మనకు ఒక హ్యాండిక్యాప్డ్ అగైన్ వాళ్ళందరికీ కూడా ఒక షో వేయడం జరిగింది. నేను ఇప్పటివరకు చెప్పలేకపోయిన విషయం, అది కూడా బాగా అనిపించింది నాకు. సో ఆబ్వియస్గా గైస్, ఈ సినిమా ఏంటంటే 500 కోట్లు దాటితే ఇంకా మంచిగా ఒక ఆన్సర్ చెప్పేటట్టు ఉంటుంది అనమాట. సో అది కూడా జరుగుతుంది, వెయిట్ చేయండి. దానికి కూడా మనకి సరైన ప్లానింగ్ అనేది, సరైన ఇదనేది అవసరం అనమాట. ఈ 3rd వీక్ ఏదైతే రన్నింగ్ ఉందో అది ఇంకా ఇంపార్టెంట్. చాలా ఏరియాల్లో ఇంకా వెళ్తున్నారు జనాలు, ఎక్కడ ఆగిపోలేదు కంప్లీట్గా. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే, స్టార్ హీరోల సినిమాలు ఏమొచ్చినా ఫస్ట్ ఒక 3-4 రోజులు ఆడతాయి, తర్వాత థియేటర్ ఖాళీ, షోలు ఎత్తేస్తారు. మనం ఈవెన్ థియేటర్కి వెళ్ళి అన్న సినిమా ఉండదంటే మినిమం 10 మంది లేకపోతే వేయలేం తమ్ముడు అంటారు. బట్ ఈ సినిమాకి అలా జరగట్లా. ఎట్లా లేదన్నా ఒక 100 మంది అయినా, 150 మంది అయినా ఎలాగోలా ఫిల్ అయిపోతూనే ఉన్నాయి థియేటర్లో. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. సో చూద్దాం గైస్, ఇంకా కలెక్షన్స్ పెరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.